మన దేశంలో ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా చదువుకునే పోరగాళ్ళకి వచ్చిన తిప్పలైతే ఎవ్వరికి రాదు పోన్రి. అన్నిటికాడ సర్కారు సవలతులు చేస్తుంది. కానీ ఈ స్కూల్ పిల్లల విషయానికి వచ్చేసరికి ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తుందో అర్థమైతలేదు. అంటే వాళ్ళు చిన్నపిల్లలు అడగలేరనా, లేకపోతే సర్కారు బళ్ళను సకల తీర్చిదిద్దితే ప్రైవేట్ బళ్ళు పడిపోతాయనా అర్థమైతలేదు. కానీ ఇగో గీడో తాన బల్లే సరైన సదుపాయాలు లేక పిల్లలు ఓ తీరు గోసపడతలేరు. ఓసారి చూసొద్దాం పాండ్రి మనం కూడా ఆడ పరిస్థితి ఎట్లున్నదో. అన్ని పెట్టుబడులకు పైసలు ఉంటాయి, అన్నిటికీ పైసలు ఉంటాయి, ప్రాజెక్టులు కడతానికి కానీ గీ పొరగాళ్ళకి చక్కగా సౌలతులు చేస్తానికే సర్కారు వాళ్ళు ఎందుకు వెనకపోతారో అర్థం కాదు. ఇగో అట్లనే గీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరాజ్పల్లిలో కూడా ఇగో ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహంలో చూడుర్రి, చుట్టూ ఎంత మురికి వాసన, ఎంత గబ్బు, ఎంత దోమలు. ఇగో గీ పాప చెప్తుంది నూరి. మా రూమ్కి అయితే చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది మ్యామ్. ఇందాక అన్నాం కానీ కూరలో అయితే ఉప్పు సరిగ్గా ఉండట్లేదు మ్యామ్. మజ్జిగలో కూడా అంతే మ్యామ్, అట్లాగే ఉంటుంది మేము సాల్ట్ వేసుకొని తినాలి మ్యామ్. సో ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ చేస్తే అప్పుడు కొన్నాళ్ళు బాగా చేస్తారు మ్యామ్. ఇంకా ప్రిన్సిపల్ సార్కి 15 days కింద వంట వాళ్ళు సండే టైమ్స్, హాలిడేస్ టైమ్స్లో టిఫిన్ 10:30, 11 గట్లా పెడతా అంటే స్టూడెంట్స్ అందరూ కలిసి లెటర్ రాసి ఇచ్చినాం మ్యామ్. అప్పుడు సార్ వాళ్ళని వంట వాళ్ళని తిట్టినారు మ్యామ్. తిట్టిన తర్వాత ఆ రోజు మమ్మల్ని వచ్చినారు మ్యామ్, మీకు ఎప్పుడు చేయలేదు అది అని మమ్మల్ని మేము సర్చ్ చేసేటప్పుడు అయితే ఎప్పుడు చేయలేదు అది ఇదే అంటారు మ్యామ్. అందుకని సార్ కంప్లైంట్ అంటే మాతో ఏం సంబంధం లేదు, సార్ చెప్పినారు కదా సార్నే అడగని మేము ఇది మళ్ళీ పోయి సార్ కంప్లైంట్ ఇస్తామని చెప్తే అప్పుడు సైలెంట్ అయిపోయినాను మ్యామ్. అప్పుడు చేసినప్పటి నుంచి ఒక 15 days 1 month బాగా చేస్తారు మ్యామ్. లేదంటే మళ్ళీ వాళ్ళు సార్ వచ్చేసి హార్డ్ ఉన్న చేతి పైన వేసిస్తున్నారు మ్యామ్. అదే టైమ్స్లో స్టడీ అవర్స్ ఉన్నప్పుడు సార్ వాళ్ళు 9కి వస్తారు మ్యామ్. మేము 9కి వెళ్ళకపోతే హాస్టల్లో ఇంత పక్కన ఉన్న హాస్టల్కి రారు, ఎక్కడి నుంచి పిల్లలు అందరూ వచ్చేస్తారు, మీరు రారని సార్ వాళ్ళు మమ్మల్ని తిడతారు మ్యామ్. స్మెల్ వచ్చే కూరగాయలు అసలు మంచిగుండయి. ఓసారి కంప్లైంట్ చేసిరు అనుకో ముందుగాల మందలు ఇస్తారు, మళ్ళీ అటెంక సిరి మళ్ళీ అదే కథ. కంప్లైంట్ చేసినప్పుడే జర ముద్దుకుంటాయి, తర్వాత ఎప్పటి సిప్ప ఏనుగులు అన్నట్టే ఇక్కడ పంతనం నడుతుందని పిల్లలు దుడురి ఒక తీరు గోసపడతలేరు. యోగి నాయకుడు విద్యార్థి సంఘం నాయకుడు చెప్తాడు ఇనూరి. జగరాజ్పల్లి ఏపీ మోడల్ స్కూల్లో సమస్య ఉందని చెప్పి అక్కడ ఉన్న విద్యార్థినులు మాకు ఒక సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థినులు మాకు ఒక లిఖితపూర్వకంగా ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ గారికి ఈ విషయం పైన వారికి చెప్పాము. చెప్పిన వెంటనే దీనిని సమస్యను సాల్వ్ చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి సత్యసాయి జిల్లా డిఈఓ గారికి ఈ వినతి పత్రాన్ని అక్కడికి వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వినతి పత్రం తీసుకున్న తర్వాత డిఈఓ గారు మేము ఖచ్చితంగా చూస్తాము, ఈ సమస్యను 2 రోజుల్లో పరిష్కారం చేస్తాము అని చెప్పారు. కానీ నేను 3 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏడీ రామకృష్ణ గారిని వెళ్ళి అడగడం జరిగింది. ఆయన వెంటనే మాకు చెప్పిన సమాధానం ఏమంటే మేము ఆ నోటీస్ వాళ్ళకి పంపించాము. నోటీస్ పంపించిన వెంటనే నోటీస్ని వాళ్ళు ఇచ్చే అంటే అక్కడున్న ప్రిన్సిపాల్ ఇచ్చే రిప్లైని బట్టి మేము నెక్స్ట్ యాక్షన్ అనేది మేము తీసుకుంటాము అని చెప్పారు. కానీ ఒక వారం తర్వాత కూడా ఇంకా దీనిని అంటే ఈ విషయం పైన స్పందించకపోవడం అధికారులు అయితే సమస్యను పరిష్కారం అయ్యిందని చెప్పి నాకు ఫోన్ కాల్ రావడం జరిగింది. కానీ సమస్య పరిష్కారం అయిందన్నారు, కానీ అక్కడ చూస్తే సమస్య ఏం పరిష్కారం కాలేదు. హాస్టల్ చుట్టూ మురుగునీరు ఉండడం వల్ల విద్యార్థులకు దుర్వాసన రావడం, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దోమలు విద్యార్థులకి రావడం, అక్కడ జ్వరాలు ఇతర రోగాలు రావడం, ఈ విషయంపై అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ దీనిపైన పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నెలసరి కావాల్సినటువంటి వస్తువులు కావచ్చు విద్యార్థులు దృష్టికి అసలుకి తీసుకోకుండా అన్యాయం జరుగుతుంది. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఉన్నారు, మినిస్టర్ గారు దీనిపైన వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంపై శాఖపరమైన చర్యలు తీసుకొని ఆ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము. ఇగో పిల్లలంతీలకు లెటర్ పెట్టిరట, ఇక్కడ సవలతులు బాగాలేవు, తిండి చక్కగా పెడతలేరు, మొత్తం మురికి దోమలు బాగా ఇబ్బందులు పెడుతున్నామని చెప్తే వీళ్ళు పోయి కలెక్టర్ ఆఫీసు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసు వాళ్ళని కలిస్తే ఎక్కడిది 2 రోజుల పరిష్కారం చేస్తాం అనగానే అరే పరిష్కారం అయ్యే ఉంటుంది అని చెప్పేసి 3వ రోజు పోయి చూస్తే ఆగో మళ్ళీ ఎప్పటి పెనుగులు అన్నట్టు ఎక్కడి కథ అయ్యింది, ఎట్లున్నది అట్లనే ఉందట. అగో ఫోన్ చేసి పరిష్కారం అయింది అన్నారు, వీడనే ఏం పరిష్కారం కాలేగా అని చెప్పేసి మళ్ళీ అన్న మైకుల ముంగటికి వచ్చి
ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సార్ ఉన్నాడు కదా, ఇక గా సార్ వెంటనే ఈ స్కూల్ మీద ఒక నజరేసి ఈ పిల్లల తిప్పలు అరుచుకోవాలని చెప్పేసి సార్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పిల్లలు దోమలకు వాసనకు ఆ కూర సక్కగా ఉండగా అన్నం సక్కగా ఉండక ఇలా గోస మాటలలో చెప్పరాంది అనుకోరాదు రీ. అందుకని వెంటనే ఈ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, వీళ్ళకి సక్క బో పెట్టాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేటట్టు ఇక్కడ పనులను పెట్టాలి, అంత క్లీన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు ముచ్చటరికైన పబ్లిక్.